సమాజంలో ఆత్మగౌరవం కోసం ట్రాన్స్జెండర్స్ పోరాటం చేస్తున్నారన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. హైదరాబాద్లోని అబిడ్స్లో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో 2026 అంతర్జాతీయ ట్రాన్స్జెండర్ విజిబిలిటీ డేలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్లో నైపుణ్యత కలిగిన కళాకారులు ఉన్నారన్నారు. ట్రాన్స్జెండర్స్ విషయంలో ముందు తల్లిదండ్రులు అంగీకరించి వారికి తోడుగా నిలబడాలన్నారు. సమాజంలో ట్రాన్స్జెండర్స్ కి సమాన గౌరవం దొరికే వరకు పోలీసుల సహకారం ఉంటుందన్నారు. జస్ట్ ఒక డే ఆఫ్ సెలబ్రేషన్ కాదు. ఐ థింక్ ఇట్స్ అ డే ఆఫ్ మీరందరూ కూడా ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న ఒక వర్గం పట్టుదలకి, అట్లనే వారు సాధించిన విజయాలకి దక్కిన ఒక గౌరవం అని చెప్పి, ఒక గుర్తింపు అని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే నేను మాలామ్మ చూశాను, ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి సునీతా కృష్ణను చూశాను. చాలామంది ఐ థింక్ సిన్స్ డికేడ్స్ దే హావ్ బీన్ ఫైటింగ్ ఫర్ యూ. సో ఈరోజు మీ అందరికీ వాళ్ళందరూ కూడా ఒక మంచి గుర్తింపు దొరికిన రోజు, మీరందరూ కూడా ఒక గౌరవించిన రోజు అని చెప్పి నాకు అనడానికి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మాలా అమ్మ ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ పరిచయం అయినప్పుడు ఎప్పుడు కూడా చెప్పేది, ఇట్లా చేయాలి సార్, ఇట్లా చేయాలని నేను కూడా చెప్పాను. మీరేదో ఒక వేదిక తీసుకొచ్చి అందరినీ ఎందుకంటే సింగిల్ మ్యాన్ ఆర్మీగా ఉండకుండా అందరు కలిసి మీరు చేయండి, బాగుంటుంది చెప్పి. సో నౌ షీ వాస్ టెలింగ్ దట్ అప్పుడు చెప్పిన తర్వాత షీ హాస్ బీన్ ఫాలోయింగ్ ఇట్ అప్ అండ్ టుడే ఈ ఒక్క ఫంక్షన్ కూడా దానికి నిదర్శనం అని చెప్పడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా మంది మీరు అందరూ కూడా చాలా రకరకాల సమస్యలను ఎదుర్కొంటారు. ప్లస్ అట్లానే మీరందరూ కూడా మీ అందరు కూడా మంచిగా చూడాల్సింది, గౌరవంగా చూడాల్సిన బాధ్యత మన సమాజం పైన ఉంది. మన అందరు కూడా మనం ఏదో ఒక విజిబిలిటీ అని చెప్పి మనము చేయడానికి సమాజం కాదు. ఐ థింక్ ప్రతి ఒక్క కుటుంబాలు ఆ ఒక ఆదరణ రావాలి, ప్రతి ఒక్క మనుషులు కూడా ఒక చేంజ్ కావాలి. ప్లస్ అందరు కూడా ఈ ఒక్క భాగస్వామ్యం అయితేనే ఈ మనము ఒక సమానత వస్తుంది, లేదంటే కాదు. ఐ థింక్ దిస్ డే షుడ్ బి ఎ గుడ్ బిగినింగ్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందరు కూడా మనం ఏదో వాళ్ళు గౌరవిస్తాను అనడం కాదు, బట్ మన ప్రతి దగ్గర కూడా అది చూపించాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను సైబరాబాద్ ఉన్నప్పుడు కూడా అక్కడ మీ అందరి కోసం కూడా హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. మొన్న కూడా మీ అందరి కోసం కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. మాలా అమ్మ కానీ సునీత కానీ ఎప్పుడైనా ఏమాత్రం సమస్య మా దృష్టికి వస్తే కూడా ఎప్పుడు కూడా మీ వెంట మన తెలంగాణ పోలీసు, మన తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళు, మనము హైదరాబాద్ సిటీ పోలీస్ ఎప్పుడు కూడా మీ వెంట ఉంటూ మనం ఏదో మీకు అందరు కూడా, ఎందుకంటే చాలామంది రకరకాల కంప్లైంట్స్ వస్తావు కానీ బట్ ఎప్పుడు కూడా మీకు మన పోలీసు ఎప్పుడు కూడా శిక్షించే పోలీసింగ్ కాదు. మీ అందరు కూడా న్యాయం జరగాలి, మీ అందరు కూడా గౌరవం జరగాలన్నదే మా పోలీసింగ్ ఉద్దేశము. సో మీ స్వేచ్ఛను మనం గౌరవిస్తాను. అట్లానే మీ పైన ఉన్న వివక్షను కూడా మనం లేకుండా చేయాల్సిన బాధ్యత, రక్షణ కల్పించాల్సిన బాధ్యత మా పైన ఉంది. దాని మనం కట్టుబడి ఉన్నాను. మీ అందరి కోసం ఏం సమస్య వచ్చినా మీ వెంట ఎప్పుడు కూడా తెలంగాణ పోలీసు, తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఉంటుంది, అట్లానే మన హైదరాబాద్ సిటీ పోలీసు ఉంటుందని చెప్పి సమాముఖంగా చెప్పాలనిపిస్తుంది. సో అట్లనే మీకు ఆల్రెడీ చాలాసార్లు కూడా మనము చెప్పడం జరిగింది. అక్కడక్కడ కొన్ని మన ఇబ్బంది జరుగుతున్నాం, మీ వల్ల కూడా కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళు కూడా ఎక్కడైనా తప్పు చేస్తే డెఫినెట్లీ యాక్షన్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. బట్ ఇక్కడ చూస్తే చాలా, అంటే ఐ థింక్ ఆ వర్గం